హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రీసెంట్ గా జీ5 లో స్ట్రీమింగ్ వచ్చిన కమ్మటం మలయాళం వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే తెలుగు డబ్బింగ్ లేదు భయ్య, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు. ఇన్ కేస్ కుదిరితే ఫ్యూచర్ లో ఏమైనా తెలుగు డబ్బి రావచ్చేమో చెప్పలేము. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు స్టార్టింగ్ ఎపిసోడ్ అయితే 25 మినిట్స్ అలా ఉంటుంది. బట్ ఉన్న ఎపిసోడ్స్ అన్ని కూడా 20 మినిట్స్ లోపే ఉంటాయి భయ్య మాక్సిమం. అటు ఇటు కాకుండా ఉన్నాయి రన్ టైమ్స్ అవన్నీ కూడా. సో అందుకే సరిగ్గా మెన్షన్ చేయట్లే. అండ్ ఈ సిరీస్ వచ్చేసి రియల్ గా కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి అన్నమాట తిరుసూర్ అనే ప్రాంతంలో. ఆ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని అయితే ఈ సిరీస్ తీయడం జరిగింది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే తిరుసూర్ లో ఒక ప్లాంటేషన్ ఓనర్ అయితే శామ్యూల్ అనే పర్సన్ యాక్సిడెంటల్ డెత్ కి అయితే గురవుతాడు అన్నమాట. బట్ ఆ కేసు డీల్ చేసిన ఆంటోనీ అనే పోలీస్ ఆఫీసర్ అది యాక్సిడెంటల్ డెత్ కాదని డౌట్ వస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. రివ్యూ కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే భయ్య, నాకు ఈ సిరీస్ మీద ఇంట్రెస్ట్ రావడానికి రెండు రీజన్స్. ఒకటి, తిరుసూరులో జరిగిన ఒక సూపర్ స్కామ్ అయితే బయట పెడుతున్నారు, సిరీస్ కింద తీస్తున్నారు అన్న ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి జస్ట్ 11 days లో 40 లొకేషన్స్ లో షూట్ చేసి కంప్లీట్ చేశారు భయ్య. 11 days లో కంప్లీట్ చేశారంటే ఈ సిరీస్ షూట్ అన్నది, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇటీవల్ల నేను క్యూరియాసిటీగా ఉన్నాను ఈ సిరీస్ చూడడానికి. బట్ నాకైతే సిరీస్ వర్క్ అవ్వలేదు భయ్య, నాకైతే నచ్చలేదు. ఏం లేవు చూడడానికి, ఇంకా అసలు మూవీస్ లేవు సిరీస్ లేవు అనుకుంటే అప్పుడు చూడండి, లేదంటే అప్పుడు కూడా అవసరం లేదని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ భయ్య. స్టోరీ తిరుసూర్ ఫైనాన్షియల్ స్కామ్ చుట్టూరు అయితే నడుస్తుంటుంది. అది కొంచెం న్యాచురల్ గా ప్రెజెంట్ చేశారు. అండ్ జస్ట్ 6 ఎపిసోడ్సే మీకు లిటరల్లీ రన్ టైం మహా అయితే చెప్పాలంటే 1 hour 55 minutes అలా కంప్లీట్ అయిపోద్ది అనమాట. మొత్తం ఒక మూవీ లాగే ఉంటుంది, బట్ ఎపిసోడ్స్ కింద కట్ చేశారు అంతే. అది కొంచెం ట్రాక్ చేయకుండా సోది లేకుండా ప్రెజెంట్ చేశారు. అండ్ అట్మాస్ఫియర్ కూడా బాగానే సెట్ చేసుకున్నారు. రా షూటింగ్ స్టైల్ అయితే ఉంటుంది, చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు, బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ ఫ్రెష్ అటెంప్ట్ అని చెప్పాలి భయ్య, ఎందుకంటే మలయాళం నుంచి ఐ థింక్ జీ5 లో ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రావడం ఇదే ఫస్ట్ టైం. అది కొంచెం ఫ్రెష్ గానే అనిపించింది నాకు. ఇలాంటివి ఇంకొంచెం మంచిగా ట్రై చేసి, అంటే వాళ్ళు థ్రిల్లర్స్ విషయంలో మూవీస్ లో చాలా కేర్ తీసుకుని చాలా సూపర్ గా ప్రెజెంట్ చేస్తారు. అదే విధంగా సిరీస్ లో కూడా మెయింటైన్ చేస్తే బెస్ట్ అని నా ఫీలింగ్. ఫ్రెష్ గా అయితే ట్రై చేశారు, కాకపోతే ఇంట్రెస్టింగ్ గా ట్రై చేసి ఉంటే బాగున్ను. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ భయ్య. ఉన్నవే 6 ఎపిసోడ్స్, అది కూడా తక్కువ రన్ టైం అయినా సరే పేసింగ్ ఇష్యూస్ అన్నానంటే అర్థం చేసుకోండి, డ్రామా అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. చాలా వీక్ రైటింగ్ ఉంది, ప్రిడిక్టబుల్ రైటింగ్ ఉంది. అండ్ మాక్సిమం సిరీస్ అంతా కూడా స్లోగానే వెళ్తూ ఉంటుంది. అండ్ మెయిన్ ఆ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో, స్కామ్ బ్యాక్ డ్రాప్, అదైతే అసలు స్ట్రాంగ్ గా చూపించలేదు భయ్య. రైటింగ్స్ లో ఇంటెన్సిటీ అసలు లేదు, అసలు చాలా తక్కువగా ఉంది. అందువల్ల అంతగా వర్కౌట్ అవ్వలేదు ఆ స్కామ్ బ్యాక్ డ్రాప్ అన్నది. పైగా షార్ట్ రన్ టైం పెట్టుకుని త్వరగా కంప్లీట్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ స్టోరీని ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు అన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఇంకా మెయిన్ లీడ్ క్యారెక్టర్ సుదేవ్ నాయర్ ఎప్పుడు విలన్స్ రోల్స్ లో కనిపిస్తుంటాడు, మనకి హీరోగా తీసుకొచ్చారు కానీ వర్క్ అవ్వలేదు భయ్య. యాక్చువల్లీ చూడడానికి బాగానే ఉంది, బట్ ఆ డైలాగ్స్ చెప్పించిన విధానం ఇదంతా కూడా చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. ఆ మనిషికి ఇష్టం లేకపోయినా బలవంతంగా నటించాడేమో అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అలాగే అనిపించింది. సిరీస్ మొత్తం చూస్తే మీకు అర్థమవుద్ది, ఆ డైలాగ్ ఇంటెన్స్ యాక్టింగ్ అసలు వర్కౌట్ అవ్వలేదు, నాకైతే నచ్చలేదు. త్రూ అవుట్ ద సిరీస్ నేను ఎంజాయ్ చేశానని చెప్పడానికి అయితే ఏం లేవు భయ్య. మీరు ఎప్పుడు చూసే మలయాళం థ్రిల్లర్స్ రేంజ్ ఊహించుకుంటే మాత్రం అంతే ఉండదు సిరీస్ అన్నది, చాలా డిసప్పాయింట్ అవుతారు. నేనైతే అదే అయ్యాను. మీరు చూద్దాం అనుకుంటే జీ5 లో ఉంది, మీ ఇష్టం, మీ ఓపిక. నేనైతే రికమెండ్ చేయను భయ్య. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, బై.